తమిళనాడు ఎన్నికల వేళ దళపతి విజయ్ ఆస్తి లెక్కలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీవీకి అధినేత విజయ్ జోసెఫ్ తన ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించారు. పెరంబూరు స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆస్తుల వివరాలను అఫిడవిట్లో పొందుపరిచారు. మొత్తం 405 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఇందులో బ్యాంకు డిపాజిట్లు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులతో పాటు స్థిరాస్తులు, లగ్జరీ వెహికల్స్ వివరాలను అఫిడవిట్లో తెలియజేశారు. నగదు రూపంలో తన దగ్గర 2 లక్షలు, భార్య సంగీత దగ్గర 1 లక్ష ఉన్నట్లు విజయ్ తన ఎన్నికల అఫిడవిట్లో రాసుకొచ్చారు. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 213 కోట్లు ఉన్నట్లు తెలిపారు. తన దగ్గర 883 గ్రాముల బంగారం విలువ ఉందని, దాని విలువ సుమారు 1,20,00,000 ఉంటుందని పేర్కొన్నారు. 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవి కాకుండా 198 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు విజయ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో కొన్ని సొంతంగా కొనుగోలు చేసినవి కాగా మరికొన్ని వారసత్వంగా సంక్రమించినట్లు తెలిపారు. భార్య సంగీత పేరు మీద 15 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు వెల్లడించారు. తనకు అప్పులేవీ లేవని తెలిపారు. స్వయం ఉపాధి, వడ్డీ, ఆస్తుల నుంచి వచ్చే అద్దె ఆదాయాలను తన ప్రధాన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు విజయ్. విజయ్ గ్యారేజ్లో BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫేర్ వంటి లగ్జరీ కార్లున్నట్లు అఫిడవిట్లో రాసుకొచ్చారు. వీటితో పాటు మారుతి సుజుకి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ కూడా ఉన్నట్లు విజయ్ చెప్పడం గమనార్హం. వాహనాల మొత్తం విలువ 14,35,00,000గా పేర్కొన్నారు. ఏ సంవత్సరంలో ఎంత సంపాదించాడో అన్ని వివరాలను అఫిడవిట్లో పొందుపరిచారు విజయ్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 184 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు విజయ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. 2023-24లో 105 కోట్లు, 2022-23లో 198 కోట్లు, 2021-22లో 237.46 కోట్లు, 2020-21లో కేవలం 8.04 కోట్లు ఆదాయం వచ్చినట్లు విజయ్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పెరంబూర్, తూర్పు తిరుచి 2 అసెంబ్లీ స్థానాల నుంచి విజయ్ బరిలో దిగుతున్నారు. పెరంబూర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చారు. 234 శాసనసభ స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.